కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార వెంకటేశ్వర నగర్ కాలనీలో చైన్ స్నాచింగ్. వెంకటేశ్వర కాలనీలో నివసించే స్వరూప 65 ఏళ్ల మహిళ ఇంటి సమీపంలో పూలు తెంపుతుండగా అటుగా వచ్చిన గుర్తు తెలియని ఓ బైక్ పై వచ్చి ఆమె గొంతు మూసి మెడలోని సుమారు 7 తులాల బంగారు నగలను లాక్కుని పారిపోయాడు. అప్పటికే స్నాచర్ ని పట్టుకుందామని ప్రయత్నించిన పారిపోయాడు. రెక్కి వేసి మరీ స్నాచింగ్. సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాంతం అనుకో 5 అయిందో అంతే 5 ఏళ్ళ ప్రాంతం. నేను మెడికల్ షాప్కి వెళ్ళినా మందులు తీసుకున్నా వచ్చి పూలు తెంపుతామన్నా ఆ సమయంలో వాడు అక్కడ ఫోన్ మాట్లాడుకుంటూ ఇటు అటు తిరుగుతుంటే నేనేమనుకుంటున్నా వాళ్ళని గడికి ఇక్కడ మొక్కలు తీసి ఇంక ఇల్లు ఎవరితో దొరకలేనట్టుండే, అందుకే వాళ్ళని అడుగుతుండేమో ఫోన్లో అనుకొని ఆ పూలన్నీ తెంపుకొని నేను ఇట్లా నా దారిలో నేను వస్తున్నా. వాడు వెనకకెళ్ళి ఇట్లా వచ్చి మూల మళ్ళీ వెనకకెళ్ళి వచ్చిండు, కిందికి మొత్తం వంచేసిండు. మొత్తం వంచి ఎడమచ్చే బెర్రగా ఇట్లా శ్వాస ఆడకుండా ఇట్లా బెర్రగా పట్టి నేను ఇట్లా గొలుసుని ఇట్లా పట్టుకుంటున్నాను. బెర్రగా పట్టుకుంటుంటే కుడిచేతో వాడు ఇట్లా మేడ మీద ఇట్లా గిక్కొని పోయింది. అంతే పోతే వాడి ఇంటే వాడు ఉరుకుతున్నా ఆహా అని లొల్లి పెట్టుకుంటే విజయ అనుకుంటూ పోతుంటే వాడు ఈయన ఇట్లా మళ్ళీ నేను చెట్టు కింద బండి పెట్టుకున్నట్టు ఆ బండి తీసుకొని బండి ఎక్కిండు. నువ్వు నేను ముట్టుకుంటుంటే ఆ పిల్లగాడు చూసిందంటే ఆ నెంబర్ రాసుకున్నా బిడ్డ లొల్లి పెడుతున్నా అంటే లేదంటే దాని నెంబర్ ప్లేటే లేదని ఒక పిల్లగాడు అన్నాడు. అంతే వీళ్ళిద్దరేమో అంటే వాళ్ళు పోయిండ్రు కానీ వాళ్ళకి తెలియలేదంట. ఉదబాయి వెళ్ళిందా పోయిండ్రంట. ఎన్ని తులాలు ఉంటుంది బంగారము ఇన్సూరెన్స్ 20 ఏళ్ళు అవుతుంది చేయించుకున్నా. 7 తులాలు చేయించుకున్న కోసం దానికి ఒక నెమిలి బిల్లు ఉంది, ఇంత చిన్నది రాళ్ళ బిల్ల. మళ్ళీ ఒక ఎర్ర మొలదారం ఉంది. ఆ మొలదారానికి 2 వెంకటేశ్వర అది సత్యనారాయణ స్వామి ఫోటో ఒకటి ఉంది, ఒకటి లలితామాత ఫోటో ఒకటి ఉంది, రుద్రాక్ష ఒకటి ఉంది. 3 దేవుళ్ళు ఉన్నాయి మొలదారానికి. మీ పేరు? స్వరూప. ఏం కాలనీ ఇది? గురు ఈ కాలనీ కాలనీ. సరే.